వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడోకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. VHI ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా కాజీపేట మిల్లత్ రాఫ్తా కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో కాజీపేట దర్గాలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీసీ ఎస్సీ ఎస్టీ సిక్కులు సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ నాయకులు, అన్ని కులాలకు చెందిన ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. Education is what we try to inculcate in the children is all are equal and we are supposed to respect our religion and we are supposed to బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుక పెట్టించి మోడీ తోరి సారి చెప్పించి చేసిన ఘనత మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుంది. అలాగే నాడు 2019-20 The most thing I would be delivering this message to you all. We have elected such an MLA who stood with us when he was not on a position. At the time of NRC and CA, जब मुसलमानों के ऊपर मुसीबत आई, एक ही पार्टी ठहरी, वो पार्टी का नाम कांग्रेस पार्टी है. डॉक्टर्स को अलग से, वकीलों को अलग से, लेक्चरर्स को अलग से, टीचर्स को अलग से बुला के स्टूडेंट्स के अंदर भी काम करे, कैंपस के अंदर भी काम करे, ताकि भ्राताने वतन में भी जो गलत फहमियाँ प्रोपेगेंडा जो चला रहे हैं तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें. वक्त के 5 चीज़ों पे कायम है. एक जो है सुना, जैसा सज्जादों के पूर्विक जो ये ज़मीन, वो सज्जादगाह उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करे. और जो है सुना, ये इसको बोलते वक्त यूज़र नहीं वक्त यूज़र. हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है, हम उसे बर्दाश्त नहीं करेंगे. जब तक कि हमारा इंसाफ और हमारा हक हम तक नहीं मिलेगा, हम ये जिद्दोजहद जारी रखेंगे, जिसके लिए हम इंशाअल्लाह आने वाले दिनों में रैली भी निकालेंगे, हम सेमिनार्स भी निकालेंगे. अल्हम्दुलिल्लाह आज मिल्लत राब्ता कमेटी की तरफ से एक मशावरती इजलास रखा गया है, जिसमें SC, ST, BC और क्रिश्चियन कम्युनिटी, आदिवासी कम्युनिटी और सभी मसालिक के उलमाए कराम, दानिश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए. अल्हम्दुलिल्लाह मिल्लत राब्ता कमेटी एक ऐसा प्लेटफार्म है जहां पर तमाम मसालिक के लोग, तमाम मसालिक के उलमाए कराम जिससे जुड़े हुए हैं. आज सबों की तादाद में कई लोग आए और आने के बाद बिल में क्या नक़ाइस हैं, कई लोगों को मालूम ये नहीं था कि वक्फ बिल में क्या है. लोग ये समझ रहे थे कि वक्फ बिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी, वो नहीं जानते थे. उसके ऊपर कई लोगों के तकारीर हुए, तबादुल ख्याल हुआ कि बिल में किस किस्म के नक़ाइस हैं, बिल हमारी मजहबी आज़ादी को कैसा कुचलने जा रहा है, ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है, उसके ताल्लुक़ से गुफ्तगू रही. और आइंदा जो भी एजिटेशन है हमारे साथ SC, BC. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టరేట్, RD4 తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో కూడా 29 మే వరకు మొత్తం 29 ఏప్రిల్ వరకు
అన్ని మండలాలు కూడా అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూభారతి చట్టంలో మనకి ఏమున్నాయి, పాత ధరణి చట్టంలో లేనివేంటి, కొత్త భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటారా అంటే మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సెక్షన్ 4, ముఖ్యంగా అందరూ చెప్తూ సెక్షన్ 4 సెక్షన్ 4 అని ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా జరిగింది. అది చెప్పిన దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు అదంతా కూడా. ఇంకా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆ డోర్ దాటగానే బయట వాడేసిపోకండి, తీసుకెళ్ళి రేపు మీ దగ్గరికే వస్తారు, అందరు సహాయం చేయమని అడుగుతారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలన్నా ఏదన్నా ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి అందరూ ఇంట్లో ఉన్న ప్రతి పాయింట్ ని చదవండి. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చూపించినారు. ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఈశ్వర్ జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కవిత, సరోజిని, కవంపల్లి కనకలక్ష్మి, ఆరి లక్ష్మి, తిరుమల, బీఆర్ఎస్ యువజన విద్యార్థి నాయకుడు, యువజన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యుడు కొప్పుల ఈశ్వరన్న గారి జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వరన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ ఈశ్వరన్న గారు మరింత ఉన్నతమైన పదవులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. రామగుండం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈశ్వరన్న గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరూ ఒకసారి లాంగ్ లివ్ ఈశ్వరన్న. రామగుండం అంటేనే చంద్రన్న. కొత్తగా నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయంలో మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న, ఆయన సుదీర్ఘ అనుభవము మన రామగుండంతో కార్మికునిగా, కర్షకునిగా, మంత్రిగా, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టి అంబేద్కర్ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నాడో అంత మంచి మహోన్నతమైన ఉన్నత భావాలు కలిగిన ఆయన అంబేద్కర్ ఆశయాలను మన రామగుండం అంతా విస్తరించిన మంచి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న. ఆయన హయాంలో చాలా సంక్షేమ పథకాలు వికలాంగులకు కానీ, మహిళలకు కానీ, నిరుపేద జనాభాకు కానీ ఆయన చేసిన సేవలను మనం చెప్పుకుంటే ఈరోజు సరిపోదు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వచ్చిన మహిళలందరికీ మన రామగుండం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న ఇలాంటి మీ జన్మదినాలు మీరు ఇంకా జరుపుకోవాలని, మీరు ఉన్న స్థాయి కంటే పై స్థాయిలో ఇంకా ఉండాలని, మీ ఆశయాలు, మీ ఆలోచనలు మాకంతా స్ఫూర్తిదాయకమన్నా మీ అనుచరులు మేము నడుస్తామని మరోసారి తెలుపుకుంటూ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. సమాజం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, నవ సమాజ పునర్నిర్మాణం కోసం నూనూగు మీసాల వయసులో ప్రజా పోరాటాలలో అడుగుపెట్టిన గౌరవశ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ జన్మదినం సందర్భంగా తన జీవన ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా పుస్తకావిష్కరణ గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న ఈ శుభ తరుణంలో రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కోరుకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు రాబోయే కాలంలో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు తన అమూల్యమైన ప్రేమ, సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
రామగుండం నియోజకవర్గం ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాతావరణ కలుషితమై జనజీవనానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ వలన వెలువడే కలుషిత వలన పంటలు పండడం లేదని, పశువులు గడ్డి తినడం లేదని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుట్టడం జరుగుతుందని ఆవేదన చెందారు. తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తం సరిపోయింది. ఇది కబ్జా చేసిండు, ఒక పిల్లలు పెట్టిండు, చెక్కలు పెట్టిండు, నవడాలు వేసాడు. అది ఖాళీ పోయినాం. మొత్తం రామ్ వేసుకున్న కూలి పని చేసుకుంటున్నా. మొత్తం బోరు ఈ జగ్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ చేయను. రాయగలు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాకేం చెందలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, చేస్తలేదు. మల్లయ్య జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ విలేజ్. ఇక్కడ కావేరీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వేసారు. దీంతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, 6 కుంటలు మొత్తం ఆపరేట్ చేసిండు. 6 విస్తీర్ణము 60 ఎకరాలు అని న్యాయం చేసిండు. రికార్డు నుంచి కూడా ఆ కుంటలు న్యాయం చేసారు. అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము. లక్షలు కూడా చూసినాము. అవి రికార్డులు కరమే. అది మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఈ గొప్పలకు మిలను గొర్రెలు ఉత్పత్తి ఉంటుంది కదా. ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు ఉండలేడు, గొర్రెమేకలు ఎవడు ఉండలేడు. ఇక్కడ మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది. చేపలే. నా పేరు బాబు కాజాపూర్ నివాసిని. ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. మాకు గొర్రెమేకల పనితోంది మొత్తం నష్టం అయిపోయింది. చెట్లు మొత్తం నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా డస్ట్ పడుతుంది. మా పొలం అక్కడ ఉంటుంది. మా మామిడి చెట్టు ఉంది, కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మామిడికాయలు ఎక్కడ కాసలేదు, నష్టం జరుగుతుంది. ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, ఊళ్ళో లేదు. గతం కంపెనీ వాడక ముందు కూడా 20 ఏళ్ళు. మండలం శంకరంపేట విలేజ్ కాజాపూర్. మేము కుటుంబం వల్ల గోడ మల్లయ్య నా పేరు. మాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు, నష్టమే. రోజుకు నష్టమే. గొల్లు మనసులో బీమారు, దగ్గుడు, పిల్లలు కూడా పుడతలేరు. పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు, కాలు చేతులు. పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు 40 క్వింటాలు వెళ్తే ఇటు 10 క్వింటాలు వెళ్తే లావ్ అయిపోయాయి. 10 క్వింటాలు వెళ్తలేవు. భూమి అమ్ముకున్నామంటే అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకిలు చేసుకుంటున్నాం సారు. ఇక ఆడిపో నాకు తినరాదు, నడవరాదు. ఈడ కుట్ట గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నాడు కంపెనీడు. చెరువు మొత్తం ఒక కుట్ట మొత్తం మూసేసిండు. ఒక కొండ్ర ఉన్నది. అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసిండు. అది సగం అయిపోయింది. అది ఓళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు జేబులు నింపుకుంటారు, అవతల పడుతుంది. సలాం కొడుతురు, ఇట్లా టాటా బాయ్ బాయ్ చెప్తారు, అవతల పడుతురు. సార్ మాకు ఏదన్నా మాకు కనబడదు. ఇది బంద్ చేసేటప్పుడు మాకు చెప్పండి జర దయచేసి. వీటికి ఆ కంపెనీ చేయంగారు అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా, ఇక్కడ గవర్నమెంట్ జాగాలి. పిల్లలు పోసిండు, కథలు పడుతుండు, ఆ పలకలు పెడుతున్నాడు. మేము కుర్మాలం, మెదక్ జిల్లా, జిల్లా మెదక్, మండల శంకరంపేట, విలేజ్ కాజాపూర్, కుర్మా యాదవ్. మేము యాదవులం, కుర్మా బోడ మల్లయ్య. ఇగో పిల్లలు పోసిండు, చెల్లరా గొర్రెలు నీళ్ళు తాగేస్తా, నీళ్ళు తాగిన చచ్చిపోతున్నాయి. అమ్ముకున్నాం ఆల్రెడీ. అదే హైడ్రా ఇక్కడ పెట్టి చూడు ఒకసారి. నువ్వు జర్రా నీ ముంగడికి తీసుకుపోయి జర మీ ముంగట పెట్టుని. విలేకరులను కూడా కొంటుండే కంపెనీడు. రాజకీయ నాయకులు కూడా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి. మొత్తం నిన్ను కూడా కొంటున్నా అవసరం అనుకుంటే అనలేను. అటువంటి ప్రభుత్వం ఉన్నది. జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది. చేపలు వేసినా చేపలు కొనరు. గత ప్రభుత్వం చెప్తే ఇనలేదు. నువ్వన్నా జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు. నువ్వన్నా జర కొద్దిగా మనసు పెట్టు. గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురు. ఇది గవర్నమెంట్ పుడుతురు పిల్లలు. కాళ్ళు అంకర, తలకాయలు అంకర, భీమాలు, దగ్గులు. వారం కుక్కలు అవుటు. మా ఊరికాడ దగ్గు దమ్ముతో క్యాన్సర్ తోటి వారం కుక్కలు అవుటు. వారం కుక్కల 2 3 ఎంతో సంబరంగా చేసుకుంటూ పండుగలు, ఉగాదులేమి, సంక్రాంతిలేమి. ఆచారాతలా ఎప్పుడు పోయేది కూడా తెలియదు. వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం దాకానే ఉంటాయి కుల్లా. ఇప్పుడే కానీ 3 నిమిషాలు ఈయన దగ్గర మన నా బట్టలు ఎట్టేసి చూడు, నా అవతార పెట్టేసి చూడు. 3 నిమిషాల ఈయన దగ్గర. ఈయన వచ్చాడు విలేకరు. ఈయన కూడా కొంటాడు. 2 గంటల ఈయన కూడా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు.
నీకు కుర్మలం శనార్థి చెప్తున్నా, శనార్థి అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కుర్మలది జర్ర ఇది ఆయన పెట్టు. గోదార్ఖని పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి పోచమ్మ బోనాలతో రేణుక ఎల్లమ్మ బోనాలు, జమాదాగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం రేణుక ఎల్లమ్మ జమాదాగ్నిల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం కోసం పాలపొరుక కుర్రాలు పట్టడంతో పాటు పుట్టధ్వని కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టధ్వని కార్యక్రమంలో భాగంగా పుట్టకు పాలాభిషేకం చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా గౌడ శెట్టిలు తమ ఆట పాటలతో హుషారెత్తించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, గౌడ యువజన నాయకులు పైడిపల్లి రామ్మూర్తి, మాచిడి మహేందర్ మాట్లాడుతూ గోదార్ఖని ప్రాంతంలో గౌడ కుల ఐక్యతను చాటేలా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నిన్న పోచమ్మ బోనాలు, నేడు పుట్టధ్వని కార్యక్రమంలో గౌడ కుల బంధువులు అశేషంగా తల్లి వచ్చి కార్యక్రమాలను దిగ్విజయం చేశారని, రేపు జరగబోయే రేణుక ఎల్లమ్మ బోనాల జాతరలో గౌడ కుల బంధువులకు ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుండి ఈ మధ్య ఇస్రోకి ఎంపికైన 9వ తరగతి విద్యార్థిని కలకోని అశ్వినిని తన స్వగ్రామం నాచుపల్లిలో స్థానిక పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల సురేష్ ఆధ్వర్యంలో అనుకూల సంఘం నాయకులతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. ఓకే ఓకే ఒక ఫోటో కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అమ్మాయిని ఆశీర్వదించినందుకు గ్రామస్తులకు అందరికీ మరియు వీడియో రిపోర్టర్కు అక్షర స్పెషల్ అక్షర కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. నా పేరు అశ్విని, నేను 9వ తరగతి చదువుతున్నాను. కొడిమ్యాల్ టీజీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మాది నాచిపల్లి. నేను గత 6 సంవత్సరాల నుండి జరుగుతున్న యువిక ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను. మన జగిత్యాల జిల్లా నుండి, కొడిమ్యాల్ మండల్ అండ్ నాచిపల్లి విలేజ్ నుండి. ఫస్ట్ ఇది చేయడానికి మాకు ఇది అప్లై చేసుకోవడానికి అప్పుడు 8th క్లాస్ మార్క్స్, ఇంకా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, సైన్స్ ఫేర్ సర్టిఫికేట్స్ అండ్ ఒలింపియాడ్ సర్టిఫికేట్స్ అవన్నీ కావాల్సి వచ్చింది. వీటన్నిటిలో నా యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు కొడిమ్యాల్ మండల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మా గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి మా నాచిపల్లి గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి కోలకని అశ్విన్ గారికి మా గ్రామస్తులు అందరం కలిసి అభినందించి ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆమెను ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి గ్రామంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి గ్రామం తరపున ఎంకరేజ్ కానీ ఆర్థికంగా కొన్ని ఆదుకోవడానికి మా గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ మన భట్టు కిషోర్ గారు, తాజు, నరసింగరావు, డాక్టర్ ప్రసాద్, అంజయ్ గారు, ముద్రా సంఘం ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో ఈరోజు చేసినాం కాబట్టి ఈ యొక్క అమ్మాయి ఇంకొంచెం
చదువుకొని ముందుకెళ్లాలని చెప్పి అందరం మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపస్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని, వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, ఇప్పటికే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, సభకు వెళ్లి వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, మాజీ ఎంపీ బాలాజీరావు, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా పార్టీ గెలుపును కృషి చేస్తాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎక్కడూ లేదు. ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన్ని కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీటిలాగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నాం. దీనిలో ఎక్కడ అనుమానం లేదు, ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం, తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% విజయం కొరకు కృషి చేస్తాం. కాకపోతే ఒకటే నేను చెప్తాను, ఈ తప్పుడు మాటలు, చిల్లర మాటలతో కేవలం ఈ కొంతమంది ప్రెస్ మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక 6 సభలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో ఒక 4 నుంచి 5 సభలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడూ ప్రతి విషయంపై మరి వారితో మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయడం జరుగుతాం. తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యత సంస్కారంతో కందేయాలనే ఉద్దేశమే తప్ప చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడే ఆలోచనతో లేదు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఏర్పాటు చేసి వారి ద్వారా మరొక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా వారికి ఏర్పాట్లను చేయడం జరిగింది. మరి 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి బయలుదేరడం ప్రారంభిస్తారు. సాయంత్రాన్ని 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో బయలుదేరడం జరుగుతుంది. మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొకసారి కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాటలు వినాలి, తద్వారా ఉత్తేజన పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ఆత్మగౌరవ పండుగ, తెలంగాణ బిడ్డల పండుగ. రజతోత్సవ అంటే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్ 20వ తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరుగుతాం. బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి సృష్టించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాష్ట్రకూర్ ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం కొరకు 8వ కాలనీలోని డైలీ మార్కెట్ పునరుద్ధరణలో భాగంగా సుందరీకరణ పనులు ప్రారంభించిన 15వ డివిజన్ 18వ డివిజన్ హనుమాన్ నగర్ ప్రాంతంలో గల డైలీ మార్కెట్లు అతి త్వరలో కాలనీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి వస్తుంది. రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకూర్ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.